హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలో ఆల్రెడీ మనం ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది ఆల్రెడీ ఇచ్చాము. ఈ వీడియోలో ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ నుంచి క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, సో చూడండి ఎగ్జాంపుల్ 5, సింప్లిఫై ది ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవాల్యుయేట్ దెమ్ యాస్ డైరెక్టెడ్. చూడండి మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ని సింప్లిఫై చేయమంటున్నాడు. ఎలా? సో మనకి ఎలా అయితే ఇచ్చాడో సో దాన్ని బేస్ చేసుకుని ఎవాల్యుయేట్ చేయమంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ 2 ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1. చూడండి ఫస్ట్ అసలు క్వశ్చన్ మనకు క్లియర్గా అర్థం కావాలి. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ 2 అంటే ఏంటి, ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ. ఓకే, ఇది చాలా ఈజీయే. ఓకే, సో చూడండి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లేస్లో 1, సో 1 మైనస్ 3 ప్లస్ 2. ఓకే, 1 మైనస్ 2 అంటే ఎంత, మైనస్ 2 ప్లస్ 2. ఓకే, సో మైనస్ 2 ప్లస్ 2, సో వాల్యూ ఎంత, 0. ఈ క్వశ్చన్ చాలా ఈజీ అనమాట. ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి, 3y ఆఫ్ ఓకే 2y మైనస్ 7 మైనస్ 3 ఆఫ్ y మైనస్ 4 మైనస్ ఆఫ్ 63 ఫర్ y ఈక్వల్ టు మైనస్ 2. చూడండి క్వశ్చన్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది బట్ చాలా ఈజీయే. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా మనం ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అనేది నేను క్లియర్గా కంప్లీట్ క్వశ్చన్ అనేది ఫస్ట్ ఒకసారి మీ అందరి కోసం క్లియర్గా ఇక్కడ రాస్తాను. ఓకే, సో సెకండ్ క్వశ్చన్, సో 3y ఆఫ్ 2y మైనస్ 7 ఓకే మైనస్ 3 ఆఫ్ y మైనస్ 4 మైనస్ 63. సో మనకి y ప్లేస్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు, మైనస్ 2. ఓకే, సో y ప్లేస్లో మనం మైనస్ 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి, 3 ఇంటూ y ప్లేస్లో మైనస్ 2. ఓకే, 2 ఇంటూ y ప్లేస్లో మనం మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, మైనస్ 7. ఓకే, సో మైనస్ 3 ఆఫ్, సో y ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ 2 కదా, సో మైనస్ 2 మైనస్ 4 మైనస్ 63. సో y టర్మ్స్ తప్ప మిగతావన్నీ కూడా మనం యాజ్ టీజ్గా రాసాము, y ప్లేస్లో మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేసాం అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి 3 2 6 అని తెలుసు, బట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ కదా, సో మైనస్ 6. సో ఇక్కడే మనం మిస్టేక్ చేస్తూ ఉంటారు, మైనస్ 6 బదులు ప్లస్ 6 వేశారు అంటే 100% మీకు వచ్చే ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 2 2 4, ఏ 4 వస్తుంది, మైనస్ 4 మైనస్ 7. ఓకే, minus 4 minus 7 minus 3 into minus 2 minus 4 how much, minus 6. Next minus 63. Okay, next minus 6 into minus 4 minus 7 how much, minus 11. Minus 3 into minus 6 minus 63. Okay, so next ఇక్కడ చూడండి 6 11 is 66 minus into minus plus, so plus 66 minus into minus plus, so 60 is 18. ఓకే, మైనస్ 63. చూడండి చాలా మంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఈ మల్టిప్లికేషన్ రూల్ ఎవరైతే 100% క్లియర్గా తెలుసో వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ స్టెప్ అనేది క్లియర్గా రాస్తారు. చాలా మంది స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అంటే, సో మనకి 6 11 66 అని రాస్తారు, కాకపోతే సైన్స్ దగ్గర కొంతమంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తుంటారు కాబట్టి సో చాలా క్లియర్గా మీరు సైన్స్ అనేది ఫోకస్ పెట్టండి. ఓకే, సో చూడండి ఇది ప్లస్ 66 మైనస్ 63 అంటే మనకు వచ్చేంటి 3 ప్లస్ 3 ప్లస్ 18 ఎంత, 21. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ప్లస్ 21 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూసారు కదండి క్వశ్చన్ అనేది చాలా ఈజీ. సో మనం ఎలాంటి జస్ట్ ప్లస్లో మైనస్ లేకుండా మిస్టేక్స్ లేకుండా చేసామంటే ఆన్సర్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎగ్జాంపుల్ 6, యాడ్ ఫస్ట్ వన్ 5m ఇంటూ 3 మైనస్ m అండ్ 6m స్క్వేర్ మైనస్ 13m. చూడండి మనకి దేని యాడ్ చేయమంటున్నాడు. ఓకే ఓకే, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 5m 3 మైనస్ mని ఓకే అలాగే 6m స్క్వేర్ మైనస్ 13mని ఏం చేయమంటున్నాడో యాడ్ చేయమంటున్నాడు. కాబట్టి చూడండి ఫస్ట్ మనం ఏవైతే మనకు కంప్లీట్గా ఇస్తున్నాడో ఫస్ట్ వాటిని ఒక బ్రాకెట్లో రాయండి. ఓకే, సో ఏదైతే ఇస్తున్నాడో దాన్ని బ్రాకెట్లో రాసి ఎడిషన్ అన్నాడు కాబట్టి ప్లస్, క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ బ్రాకెట్, సో 5 3 15, m ఉంది కదా 15m. ఓకే, మైనస్ 5m ఇంటూ m కదా, సో 5 ఇంటూ m ఇంటూ m ఏమవుతుంది, m స్క్వేర్ మైనస్ 5m స్క్వేర్. ఓకే, సో ఈ బ్రాకెట్ని మనం సింప్లిఫై చేస్తే మనకి 15m మైనస్ 5m స్క్వేర్. సో ఇక్కడ అడిషన్ అన్నాడు కాబట్టి ప్లస్ యాస్టేస్. ఓకే, 6m స్క్వేర్ మైనస్ 13m. ఓకే, సో ఇప్పుడు ఈ 2 బ్రాకెట్స్ని డైరెక్ట్ అడిషన్ చేయడమే. ఓకే, సో చూడండి ఫస్ట్ మనం స్క్వేర్ టర్మ్స్ అంటే
సో పవర్స్ అనేది m² అనేది హైయెస్ట్ కదా, సో ఒక ఆర్డర్ m², m కాన్స్టెంట్, సో ఇలా మనం రాద్దాం. చూడండి ఇక్కడేమో మనకు 5m² ఉంది. ఓకే, ఇక్కడ ప్లస్ 6m². ఓకే, m² టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాశాను. నెక్స్ట్ m టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ 15m మైనస్ 13m. చూడండి 13m. చూడండి 6m² మైనస్ 5 అంటే జస్ట్ m². ఓకే, ప్లస్ 2m. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? m² ప్లస్ 2m. ఓకే, సో చూసారు కదా, జస్ట్ మనం చాలా ఈజీగా మల్టిప్లై చేయాలి. ఇచ్చిన దాన్ని మొత్తాన్ని మల్టిప్లై చేసి మధ్యలో మనం ఎడిషన్ అన్నాడు కాబట్టి ప్లస్ సింబల్ పెట్టాలి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేస్తాము. ఓకే, సో సెకండ్ బిట్ నేను ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా రాస్తున్నాను. 4y ఇంటూ 3y² ప్లస్ 5y మైనస్ 7. ఓకే, అండ్ సో అండ్ అనేది మనం తర్వాత రాద్దాం. 2y³ మైనస్ 4y² ప్లస్ 5. ఓకే, సో చూసారు కదండి. సో ఈ క్వశ్చన్స్ని మనకి ఏమన్నాడు, దీన్ని ఎడిషన్ చేయమన్నాడు. ఓకే, ఈ మొత్తాన్ని ఫస్ట్ మీరు ఒక బ్రాకెట్లో పెట్టండి. ఓకే, ఈ మొత్తాన్ని కంప్లీట్గా ఫస్ట్ మీరు ఎడిషన్ బ్రాకెట్లో పెట్టిన తర్వాత ఎడిషన్ సింబల్ పెట్టండి. ఓకే, ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకే, 4 3s 12. ఓకే, y ఇంటూ y² ఏమవుతుంది, y³. ఓకే, ప్లస్ చూడండి ఈ 4yని ఫస్ట్ ఈ 3y²తో మల్టిప్లై చేయాలి. ఇదే 4yని 5yతో మల్టిప్లై చేయాలి. ఇదే 4yని 7తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 4y ఇంటూ 3y² ఏమైంది, 12y³. నెక్స్ట్ 4y ఇంటూ 5y. చూడండి 4 5s 20. y ఇంటూ y ఏమవుతుంది, y². ఓకే, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. చూడండి 4 7s 28. సో y ఉంది కాబట్టి మైనస్ 28y. ఓకే, నెక్స్ట్ ప్లస్, సో ఈ 2ని మొత్తంతో మల్టిప్లై చేయండి. 2y³. ఓకే, మైనస్ 8y² ప్లస్ 5 2s 10. జస్ట్ ఇప్పుడు మనం చూడండి క్యూబ్ టర్మ్స్, స్క్వేర్ టర్మ్స్, అలాగే y టర్మ్స్ ఉంటే అలాగే కాన్స్టెంట్స్ కూడా ఒక ఆర్డర్లో రాద్దాం. చూడండి ఇక్కడ 12y³ ఉంది, ఇక్కడ 2y³. 12 ప్లస్ 2 ఏమవుతుంది, 14 కదా, సో 14y³. నెక్స్ట్ స్క్వేర్ టర్మ్స్ చూడండి, ఇక్కడ 20y² అక్కడ మైనస్ 8y² అంటే ప్లస్ 12y². చూడండి y టర్మ్స్ అనేది మనకి ఇది ఒక్కటే ఉంది కాబట్టి మైనస్ 28y. ఓకే, ప్లస్ సో 10 అనేది కాన్స్టెంట్ అనేది ఒకటే ఉంది కాబట్టి ప్లస్ 10. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా చాలా క్లియర్గా చూడండి. ఓకే, ఇప్పటి వరకు మనం ఎడిషన్ కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చాలా ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్స్ అనేది సాల్వ్ చేసాం. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటి, ఎగ్జాంపుల్ 7లో సబ్ట్రాక్ట్ 3pq ఇంటూ p మైనస్ q ఫ్రమ్ 2pq ఇంటూ p ప్లస్ q. నేను ఫస్ట్ చాలా మందిని స్ట్రైట్గా ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాను అంటే, సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాను. 3pq మైనస్ p మైనస్ q ఫ్రమ్ ఓకే 2pq ఇంటూ p ప్లస్ q. ఓకే, చూడండి ఈ క్వశ్చన్ మనం క్లియర్గా సాల్వ్ చేయాలి అంటే క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఫస్ట్ దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్ కదా. సపోజ్ ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఈక్వేషన్ 1 - 2 చేయమంటున్నాడా, 2 - 1 చేయమంటున్నాడా, ఇది చాలా క్లియర్. ఫస్ట్ ఇది క్లియర్గా తెలిస్తేనే మీకు క్వశ్చన్కి ఆన్సర్ అనేది 100% క్లియర్గా వస్తుంది. 1 - 2నా 2 - 1నా, సో ఎవరికి తెలుసు క్లియర్గా చాట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. స్టూడెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి ఫ్రమ్ అంటే ఏంటి, దీని నుండి దీన్ని సబ్ట్రాక్షన్ చేయమని కదా. చాలామంది ఏం చేస్తుంటారు, క్వశ్చన్ చాలా హడావిడిగా చూస్తూ 1 - 2 చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే ఇక్కడ 1 - 2 ఇక్కడ రాయడంలోనే మిస్టేక్ అయితే 100% వచ్చే ఆన్సర్ అనేది రాంగే వస్తుంది కదా. అందుకోసమని ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1 - 2నా 2 - 1నా, ఫ్రమ్ అన్నాడు, దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేయాలి. ఓకే, సో ఈ స్టెప్ అనేది చాలా క్లియర్గా మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో చూసారు కదండి, మనం అడిషన్కి సంబంధించి చాలా క్లియర్గా క్వశ్చన్ సాల్వ్ చేసాం కదా. సో సబ్ట్రాక్షన్కి సంబంధించి జస్ట్ నేను మీకు ఒక హింట్ ఇచ్చాను. 1 - 2 అయితే రాంగ్. ఓకే, 2 - 1 చేయాలి. సో 2 - 1 చెయ్యండి. అసలు ఎంతమందికి కాన్సెప్ట్ పైన క్లియర్గా ఐడియా ఉందో ఒకసారి చూద్దాం. సో మీ అందరూ సాల్వ్ చేసే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో 8th క్లాస్కి సంబంధించి కంప్లీట్ టెక్స్ట్ బుక్ సొల్యూషన్స్ అనేది ప్లేస్టోర్లో డిమ్యాథ్స్ యాప్. ఓకే, సో ప్లేస్టోర్లో డిమ్యాథ్స్ యాప్లో
మేము రికార్డింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు. సో ప్రైస్ వచ్చేసి జస్ట్ 888 రూపీసే. ఓకే, జస్ట్ 888 రూపీస్కే కంప్లీట్ టెక్స్ట్ బుక్ సొల్యూషన్స్ అనేది రికార్డింగ్స్ మేము అప్లోడ్ డైలీ కొంత కంటెంట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో ప్లే స్టోర్లో డిమాట్స్ యాప్ నుంచి కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మా టీమ్ మెంబర్స్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ సెషన్. ఓకే, bye.